హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు DestinyMind యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు అదిరిపోయే యాప్ను తీసుకురావడం అయితే జరిగింది. చాలామందికి ఉంటుంది, వాళ్ళ ఫోటోలను హెచ్డీగా మార్చుకోవాలని అయితే ఉంటుంది, వాళ్ళ కెమెరా వాళ్ళకైతే సపోర్ట్ చేయదు. అందుకోసమే నేను ఈరోజు ఈ యాప్ను తీసుకురావడం జరిగింది. దీని పేరు రెమినీ యాప్. ఇందులో మనకైతే మంచి మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఇందులో. ఇది ప్రోగా కూడా ఉంటుంది, నార్మల్గా కూడా ఉంటుంది. ప్రోలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో చాలా రకాల వీడియో ఎడిటింగ్స్ కానీ మన ఫోటో ఎడిటింగ్ కానీ చేసుకోవడానికి అయితే వీలు కల్పించారు. ఇందులో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఎన్హాన్సర్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఫోటోను బ్లర్గా ఉన్న ఫోటోను మనం హెచ్డీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం నార్మల్ ఫోటో, కొంచెం బ్లర్గా ఉంది కదా అండి. దీనిని ఇప్పుడు మనం హెచ్డీగా ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ టిక్ మార్క్ను క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడైతే కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కొక్కసారి ఇక్కడ యాడ్ కూడా ప్లే అవుతుంది. ఇలా కాసేపు అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇమేజ్ అనేది మనకు ఫుల్ హెచ్డీగా మారిపోతుంది, కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను మీకు చూపెడతాను ఎలా కన్వర్ట్ అయిపోయింది అనేది. ఎంత హెచ్డీగా కనబడుతుందో, ఎంత నీట్గా కనబడుతుందో చూడండి. ఇలా అయితే మీ దగ్గర ఉన్న నార్మల్ ఫోటోలను అయితే మీరు హెచ్డీగా మార్చుకోవడానికి అయితే 100% ఈ యాప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత మంచిగా కనబడుతుందో. నార్మల్ ఫోటోను హెచ్డీగా మార్చుకోవాలంటే ఈ రెమినీ యాప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని మీ ముందుకు నేను తీసుకురావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎన్హాన్సర్ కూడా ఉంది, వీడియోను కూడా హెచ్డీగా మార్చుకోవచ్చును. మనం ఇలా చేసిన ఫోటోను డౌన్లోడ్ చేసుకోవాలంటే మీద డౌన్లోడ్ అనే సింబల్ నొక్కి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇందులో మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఫేస్ యానిమేటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రెడ్ టిక్ మార్క్ మీద నొక్కాలి. ఫోటో ఎంత అందంగా ఉందో చూడండి. నొక్కిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఒక ఇమేజ్కి మనం ప్రాణం పోసినట్లయితే ఉంటుంది. నేను మాత్రం ఇమేజ్ని మాత్రం అప్లోడ్ చేశాను. నేను అప్లోడ్ చేసిన ఇమేజ్కు ప్రాణం పోసినట్లుగా కళ్ళు కదపడం, తల కదపడం, అలా చూడడం అనేది అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం. ఇది మీరు కూడా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి మీ ఇమేజ్కి కూడా ప్రాణం పోసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నేను బ్లింకింగ్ అనే దాంట్లోకి అయితే వెళ్తున్నాను. ఇందులోకి వెళ్ళి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటోను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అందులోకి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన అప్లోడ్ అయిన వీడియోని చూసినట్లయితే ఇమేజ్ కళ్ళార్పడం కానీ నవ్వడం కానీ అయితే జరుగుతుంది. ఇదే ఇందులో బ్లింకింగ్ అంటే ఇదే. ఆ తర్వాత నేనైతే ఆయిల్ పెయింటింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆయిల్ పెయింటింగ్ అంటే మనం ఇచ్చిన ఫోటో ఆయిల్ పెయింటింగ్ రూపంలోకి మారిపోతుంది. ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మన వీడియో అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఫోటో అనేది అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఆ కన్వర్ట్ అయిపోయిన ఫోటో ఇలా మనకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఆయిల్ పెయింటింగ్ వేసినట్టు వస్తుంది అన్నమాట. ఆ తర్వాత నేనైతే పెయింట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేసి చూపెడతాను. ఓన్లీ ఇది నార్మల్ హెచ్డీ ఫోటో. ఇది పెయింట్ రూపంలోకి మార్చిన తర్వాత ఎంత అందంగా మారిపోయిందో చూడండి. ఇలానే మీ ఫోటోలు కూడా అప్లోడ్ చేసుకొని నార్మల్ ఫోటోలను ఇలా మంచి హెచ్డీ క్వాలిటీగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ యాప్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ తర్వాత నేనైతే డ్రామీలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా, సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. అన్ని ఫోటోలకు ఇలానే వస్తుంది. ఆ తర్వాత మనకు అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుంది. చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో. మన ఫోటో డ్రా చేసినట్టు ఒక కాగితం మీద డ్రా చేసినట్టు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు కావాలనుకుంటే అక్కడ మీద డౌన్లోడ్ సింబల్ ఉన్నది కదా, అక్కడ నొక్కేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఆ తర్వాత నేనైతే స్కెచ్లోకి అయితే వెళ్తున్నాను. స్కెచ్లో మాత్రం ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది చాలా మంచిగా మారుతుంది. చూడండి, స్కెచ్ పెన్సిల్ డ్రాయింగ్ లాగా మారిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సింబల్ మీద నొక్కేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి.